ఈ ఏడాది వానాకాలం పంటల సాగు రైతులకు నష్టాలనే మిగిల్చింది. వరుస తుపాన్లు, భారీ వర్షాలతో పంటలన్నీ నష్టపోగా వచ్చిన దిగుబడుల్లో సైతం నాణ్యత లోపించి సరైన ధరరాని పరిస్థితి అన్నదాతలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లాలో పత్తి సాగు చేసిన రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది 87,908 ఎకరాల్లో పత్తి సాగు చేశారు. ఇందులో ఎక్కువ మంది కౌలు రైతులే ఉన్నారు. అయితే అక్టోబర్ మాసంలో కురిసిన అధిక వర్షాలు, మోంతా తుపాను దాటికి పత్తి పంట చాలా వరకు దెబ్బతింది. సాధారణంగా ఎకరాకు 8 నుంచి 14 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా ప్రస్తుతం 4 క్వింటాళ్లు కూడా రాని పరిస్థితి రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. నేను 6 ఎకరాలు పత్తి వేసా, 3 క్రాపులు ఇలా పోయింది. పై క్రాపు ఇట్ట పైన ఆడగొబ్బవుతుంది. కూలోళ్ళు 12ంటికి వచ్చి 4ంటికి వస్తే 400. మేము ఇప్పుడు 2 క్రాపులు పోయినాయి సార్. ఎట్లా బతకాలి సార్? జేడీ గారి దగ్గరికి పోయా, ఈఎంఆర్ గారి ఏడీ గారి దగ్గర పోయా, బందరు పోయా, అందరి దగ్గర సబ్ కలెక్టర్ దగ్గరికి పోయా, సబ్ కలెక్టర్ గారు సార్ దగ్గరికి వెళ్ళా, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళా, ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళా, ఆర్ఐ గారి దగ్గరికి వెళ్ళా, సర్వే చేయడానికి వచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళా. ఎట్ట బతకాలి సార్? ఈ 3 క్రాపుల్లో 2 క్రాపులు ఇలా పోయినాయి. ఆ క్రాపు పై క్రాపు మీరు తెల్లంగా ఉందని అద్దెస్తున్నారు సార్. పై గొప్పలు 3 క్వింటాలు 2 క్వింటాలన్నర. సీసీఐ ఇంకా సోమవారం అన్నారు, మంగళవారం అన్నారు, ఇంతవరకు సీసీఐ లేదు. దళారులు వచ్చి 4200, 4300. డే బై డే రైన్ఫాల్ అండి. ఆ రైన్ఫాల్ వల్ల, తుఫాన్ల వల్ల చెట్టు నుంచి 50 కాయలు 60 కాయలు అంటే కనీసం 10 క్వింటాలు కుళ్ళిపోయిందండి. పైన వచ్చేసి 4 క్వింటాలు ఉంది. ఆ 4 క్వింటాల్లో గులాబీ రంగు పురుగు అటాక్ అయిందండి. కనీసం 2 క్వింటాలు తీసే పరిస్థితి లేదు. ఈ 2 క్వింటాలు అయినా సరే లేబర్ కూలి వచ్చేసి ఈ పత్తి ఎరకపోవడం రాకపోవడం వల్ల కేజీకి వచ్చేసి 30 రూపాయలు పడుతుందండి. ఈ బయట దేశపై అమ్మితే 30 రూపాయల నుంచి 35 రూపాయలు కొంటున్నారండి. మాకు రూపాయి కూడా వచ్చే పరిస్థితి లేదు. ఎకరానికి వచ్చేసి ఈ సంవత్సరం విపరీతంగా కలుపు మందులు కానీ, తర్వాత పురుగు మందులు కానీ, ఎరువులు కానీ రేట్లు బాగా పెరిగిపోయినాయండి. 50,000 పెట్టుబడి అయిందండి. 50,000లో కనీసం 10,000 వచ్చే పరిస్థితి కూడా లేదండి. దీన్ని సంబంధిత అధికారులకి ఏడీఓ గారికి, డిఏఓ గారికి, తర్వాత విఆర్ఓ గారికి, కమిషనర్ గారికి, తర్వాత కలెక్టర్ గారికి అందరికి అర్జీలు ఇచ్చామండి. పలు దఫాలుగా మేము వెళ్ళాము సమస్య పరిష్కరించమని. నష్టమే జరిగిందన్నారు. వాళ్ళే ఫోటోలు తీశారు, వాళ్ళే రిఫర్ చేశారు. కానీ పైన గవర్నమెంట్కి ఉన్న నిబంధనలు అనుకూలంగా లేవని మాకు ఒక్క రూపాయి కూడా ఇంతవరకు ఏమీ నష్టపరిహారం జరగలేదన్నట్టు రాశారండి. పత్తి 8 ఎకరాలు వేసానండి. సగం తీత కూలికే ఉందండి. మొత్తం కింద నుంచి పై దాకా సగం కాపు అంతా పాసిపోయినాయండి కాయలు. సగం పత్తినండి తీసేది. ఆ సగం పత్తి కూడా 4 క్వింటాల పత్తిలో 2 క్వింటాలు రోజు కూలి వారికి రోజుకి 400. 20 మంది వస్తే 2 క్వింటాలన్నర తీస్తారు. కూలి వాళ్ళకి బాను మాకు ఏమైనా వస్తే తీసుకోవటం లేకపోలేదు. 1 క్వింటా పత్తి సీసీ కాడికి వెళ్తా మీరు ఎక్కడికి ఉండాలని వచ్చే దళారులు 3,000, 3,500 నల్ల తొండలు అంటున్నారండి. సీసీ కాడికి పోతే ఇంకా రాలేదమ్మా, మొన్నే ఓపెనింగ్ చేశారు, అయినా ఇంకా కొనట్లేదు, మీ జీవితం ఆర్డర్ వచ్చినప్పుడు అంటున్నారు. ఈ కూలి వాళ్ళు డబ్బులు అడుగుతున్నారండి. మాకు ఎటు దిక్కులోనే పరిస్థితి అయింది. జిల్లాలోని జగ్గయ్యపేట, నందిగామ, తిరువూరు నియోజకవర్గాల్లో మెట్ట నేలలు అధికంగా ఉండడంతో ఇక్కడి రైతులు వర్షాధార పంటలైన పత్తి, మినుము, మొక్కజొన్న, సుబాబుల్ వంటి పంటలు పండిస్తూ ఉంటారు. అలా ఈసారి పత్తి సాగు చేసిన రైతులను వరుస వర్షాలు వెంటాడాయి. సీజన్ ఆరంభంలో సరైన వర్షాలు లేకున్నా అనంతరం అధిక వర్షాలతో పత్తి పంటకు విపరీత నష్టం వాటిల్లిందంటూ రైతులు ఆవేదన చెందుతున్నారు. దాదాపు పత్తి అంతా కుళ్లిపోయిందని, మిగిలిన అరకొర పత్తిని అమ్ముకుందామంటే సీసీఐ ముందుకు రావడం లేదంటూ రైతులు ఆవేదన చెందుతున్నారు. నేను పత్తి 5 ఎకరాలు వేసాను. 4 క్వింటాలు వస్తుంది దిగుబడి. 2 క్వింటాలు తీసిన వాళ్ళకి పోతుంది, 2 క్వింటాలు రైతుకుంటుంది. గిట్టుబాటు ధర లేదు. సీసీఎల్ ఏం పెట్టారు, కానీ ఆ సీసీఎల్కి వెళ్తే పత్తి కొంటలేదు. నిమ్ము శాతం అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు. ఈ అగ్రికల్చర్ ఆఫీసర్ అడిగినా, ఎండీఓ అడిగినా, ఎవరిని అడిగినా కూడా మాకు న్యాయం చేయట్లేదండి. ముఖ్యంగా ఏంటంటే రైతులేంది రాజ్యం లేదని చెప్పి స్టేజీలకి నివాదాలు చేస్తారు, కానీ వాళ్ళ రైతుని ఎవరు కూడా ఏం పట్టించుకోవట్లేదు. నాకు సొంతది 3 ఎకరాల భూమి ఉందండి. ఒక 6 ఎకరాలు కౌలు తీసుకుని 9 ఎకరాలు పత్తి వేసానండి. రెయిన్ ఎక్కువ పడటం వల్ల కొంత పుచ్చొచ్చి మొత్తం డ్యామేజ్ అయిపోయింది. సో పైన వచ్చేసరికల్లా ఒక 3 క్వింటాలు 4 క్వింటాలు ఉంది. ఈ క్వింటా వచ్చేసరికి 4,500 అంటున్నారు. తీసే కూలోల వరకే సరిపోతుంది అది. కానీ రైతు వచ్చేసరికల్లా 50,000 ఖర్చు వచ్చింది. 50,000కి మనకు వచ్చేసరికల్లా 15,000, 20,000 వస్తుంది. ఒక ఎకరానికి వచ్చేసరికల్లా 30,000 నష్టపోయారు. బీమా వచ్చేసరికల్లా 1900 కట్టుకోమన్నారు. ఎకరానికి వచ్చేసరికల్లా ఒకప్పుడు రూపాయి ఉండేది, దాన్ని 1900 రూపాయలు చేశారు. కనీసం ఒక ఎకరానికి వచ్చి 200 పసలు బీమా వచ్చేసరికల్లా 200, 300 అంటే కట్టుకోగలుగుతారు. సో 1900 సరుకులు మేము కట్టలేకపోయాం. కొంతమంది కట్టారు, వాళ్ళకి రాలేదు, కట్టిన వాళ్ళకి రాలేదు. గవర్నమెంట్ అసలు ఎట్టి పరిస్థితుల్లో పట్టించుకోవట్లేదు. అసలు మొత్తం డ్యామేజ్ అయిపోయింది. వర్షాలు బాగా ఎక్కువ ఉండటం వల్ల ఏదన్నా బీమా కట్టడానికి 1900 ఉంది. 1900 కట్టడానికి మేము సొంత పొలం 2 ఎకరాలు ఉంది, 18 ఎకరాలు. ఆ రైతులు కట్టాలిగా, కట్టరుగా. ఎకరానికి వచ్చి 50,000 రూపాయలు పెట్టుబడి అయిందండి. కూలోళ్ళని పిలిస్తే 10 నుంచి 4 వరకు 400 కూలేస్తుంటే పత్తి అమ్మినా 400 రాట్లా.
రెండో పంట వేసుకోవడానికి మాకు వర్షం పడితేనే కానీ నీళ్లు, మొన్నటిదాకా వర్షం పడి ఆగమైపోయాం. ఇప్పుడు నుంచి వర్షాలు లేకపోతే ఇత్తనాలు డబ్బులు కూడా రావండి మాకు. వేరే విధంగా మాకు అసలు కాలువ నీళ్ళు కానీ అట్లాంటివి వచ్చేయలేవు. ఇది తీసేసి ఏదైనా ఇంకో పైరు వేయడానికి సమయం ఉంది కానీ వాటర్ సదుపాయం లేదు. మేము 3వ జూన్లో ఉన్నాం. కాలువ నీళ్ళు కనుక అక్టోబర్ నుంచి కనుక ఇస్తే రెండో పంట మొక్కజొన్న కానీ పుల్లశనగ కానీ వేసుకోవడానికి మినుము పెసర వేసుకోవడానికి అవకాశం ఉంది. 4 నుంచి 6 క్వింటాల లోపే దిగుబడి అవుతుంది. అది కూడా తీత కూలికి సరిపోవట్లా. 3000 నుంచి 4000 మధ్యలో కొంటున్నారు. అది కూడా సీసీఐ కేంద్రాలు ఇంకా తెరవలేదు. ఆ కొద్దిగా తీసిపోయి అమ్ముకుందామంటే గవర్నమెంట్ కొనాలండి. ఎట్టుండా కొనాలిగా. 8,000 కొంద అంటున్నారు, కొన్ని ఏడకి వచ్చాక 5,000 అంటున్నారు. ఎట్ట చెప్పండి, మేము మరి గుళ్ళ అయిపోయామండి రైతులు. పత్తికి సీసీఐ మద్దతు ధర క్వింటాలుకు 8,110 రూపాయలుగా ప్రభుత్వం నిర్ణయించింది. అయితే సీసీఐ అందుబాటులో లేకపోవడంతో వ్యాపారులు నాణ్యత లేమి సాకుతో 5,000 లోపే కొనుగోలు చేస్తున్నారు. ఈసారి ప్రతికూల వాతావరణంతో పంట నష్టపోయిన పరిస్థితుల్లో సీసీఐ నిబంధనలు సడలించి తమ పంటను కొనుగోలు చేయాలంటూ రైతులు కోరుతున్నారు. అలానే బీమా ప్రీమియాన్ని సవరించాలంటూ కోరుతున్నారు.